గొప్ప దేవుడు మనకు దొరికాడు చూడరా. అందుగురించి ఒకసారి ఆలోచించండి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. లాస్ట్ మాట ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదవండి చూడరా. ఏముందో ఒకసారి ఇర్మియా గ్రంథం 3:2-3. వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం గలదు, సిగ్గుపడనకున్నావు. కాబట్టి ఇక్కడ 2వ వచనంలో ఎందుకంటే కరువు కాటకులు దేశం వ్యభిచారంతో నిండింది. పాపాన్ని ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానికి వ్యతిరేకమైన పనులు కదా. అందుగురించే ఇంకా చాలా ఆధారాలు మనకి ఎహెజ్కేలు 22, 24, 25, 23, 10 ఇవన్నీ చూస్తే అనేక దేశంలో ఉన్న భయంకరమైనటువంటి హేయమైన పనులు వాటి రూపుమాపు కావాలంటే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. లాస్ట్ మాట ప్రకటన గ్రంథం 22 ఆ రాజ్యానికి పోతామా లేదంటే ఒకసారి నీటి మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదవండి పిల్లరా. వర్షం అడుగుదామండి. ప్రవేశింతురు నిశ్చితమైనది అసహ్యమైనది అబద్ధమైన జరిగించేవాడు ఎవరైనా ఆ రాజ్యంలోని దానిలోని ప్రవేశింపడమే. ఊరి అదనపద వస్తుంది. ఈ పర్లోక రాజ్యం చేతికి వాతావరణంలో చందమై పోయి వచ్చి అనుకున్నావా? యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్న దినాలు మహారోజున కన్నీళ్ళు తండ్రి ఇష్టంగా పడి తండ్రి గుడి పారిశ్రమలో ఉన్నాడు. మనకు ఆ రాజ్యం కావాలంటే మనం బతకాలా, వాక్యానుసారంగా బతకాలా, పవిత్రంగా బతకాలా, ఆత్మ కలిగి ఉండాలా, సత్ప్రవర్తన కలిగి ఉండాలా, ఆజ్ఞల ప్రకారం బతకాలా. ఇవి బతుకుతూ వర్షం నిమిత్తములు మనం ప్రార్థించగలుగుతారా. అందుగురించే నిషిద్ధమైనది గొర్రెపిల్లి యొక్క జీవగ్రంథంలో నీ పేరు పడాలంటే ఇక్కడ దేవుని కొరకు మంచి పౌలు వాళ్ళే బతకాలి కదా. జీవగ్రంథం నీ పేరు అక్కడ పడాలి, ఇక్కడ కాదు. జీవగ్రంథములు గొర్రెపిల్లి యొక్క జీవగ్రంథములు వాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధం జరిగించేవారు దాంట్లో పోలేరు. అందుగురించి మనం పవిత్రమైన జీవితం నీ పేరు మనం అందరి పేరు అక్కడ ఉండాలంటే వాక్యానుసారంగా బతకాల. ఎందుకు వర్షం క్రమంగా రాలేకపోయిందంటే విన్నారు కదా. ఒకసారి ఆలోచించాలి పిల్లరా. మనము వర్షం గురించి మరి దేవుడు ఇస్తాడు. ఇంకా దేవుని పిల్లలు ఉండబట్టే, క్రైస్తవ జనాంగం ఉండబట్టే ఎంతో మంది భక్తులు రాత్రనగా పగలనగా అట్లా చేయబట్టి అక్కడ వరకొర వర్షం పడుతుంది. అసలు లేకుండే క్రైస్తవ ఈ ప్రపంచానికి నీవే ఎవరు? దేవుని పిల్లలే సమాజానికి ప్రార్థన చేపట్టి దేవుడు అట్లా కాపాడుతూ కనుకరిస్తూ జంతువులకు అక్కడ ఆహారం గడ్డి, కూర మొక్కలు, గడ్డి మనకి ఏదో తింటున్నాము. కాబట్టి ప్రార్థన మనకి ప్రార్థన చేసే తప్పనిసరిగా సాయం చేస్తాడు. మనకి వర్షము గురించి దేవుని మాటలు ఇంకా అనేక సంగతులు పొందుపరిచాడు. దేశము హేమైందు నిండిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి వారంతా మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి నమ్ముకొని దేవుడిని జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. కీర్తన 33:13 ఇస్తే యెహోవా ఆకాశంలో చూస్తున్నాడు, ఆయన హృదయతలంపులు ఎరిగినవాడంట. ఆయన చూచుతున్న దేవుడు. ఎవరు ఎలా చేస్తారో, ఎవరు ఏం చేస్తారో అందరిని చూసు. కీర్తన 33:13 కనపడుతుంది పిల్లరా. ఒకసారి ఆలోచిస్తాం. అందుని బట్టే మనము దేవునికి ఏ విధంగా ఉన్నాము, దేవునికి ఎలాగా బతుకుతున్నాము, ఏదైనా ఎక్కువ ఐడియా చేస్తున్నామా, దేవుని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామా, మన బతుకులు ఎలాగా దేవుని మహిమపరుస్తున్నాము, మన జీవితాల్లో ఏది ఎంత ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేస్తాం. అందుగురించే దేశంలో వర్షం కురపోయిన నేల చీలినదంటాడు. మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఈరోజు వర్షం కావాలా, ప్రతి ఒక్కరికి వర్షం కావాలా. రైతు బాగుంటే అందరూ బాగుంటారు. పట్టణం అంతా వలసలు పోతే పల్లెటూరులో పంటలు పండిస్తే కదా పట్టణాలు కదా. కూరగాయలు పల్లెటూరు నుంచి పోతే అక్కడ అక్కడి నుంచి మంచిగా. పల్లెటూరులో పంట రాకుండా పట్టణం ఏమేమి తింటారు, డబ్బులు తింటారా? రైతు వెన్నెముకలాంటి. కాబట్టి నిజముగా ఆయనకి మహిమ తెచ్చేవారంగా సమాజంలో ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు జీవించడం ఉండాలని లేఖనం చెప్తుంది. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకు వర్షం పడలేకపోతుందంటే మరి ఒక్కసారి ఆలోచించి బిడ్డ, దేవా నీకు వ్యతిరేక పని నాలో ఉంటే నన్ను క్షమించండి అయ్యా. ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవునికి వ్యతిరేకమైన పనులు మంచిది కాదు. వాక్యానుసారంగా బతుకులు బతికి తీరే తప్ప నీ ప్రార్థనకు రిజల్ట్ వస్తుంది.
నీ రిజల్ట్ ఇస్తాడు, జవాబిస్తాడు. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచన చేసుకో. నిజముగా ఆయన వర్షం ఎందుకు సక్రమంగా పడలేకపోతుంటే కారణాలు బయలు ప్రశ్నకు జవాబు రాపించాడు. ఎటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేస్తూ, ప్రేమ తండ్రి నీ పాదాలకు స్తోత్రాలయ్యా. వర్షం కావాలి, లేకుంటే ప్రజలు నశించిపోతున్నారు. సహాయం చేయండి అయ్యా. విత్తబడిన వాక్యం వృధా కాకుండా దేవా మాకు సాయం చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిజముగా వాక్యము చాలా విలువైంది. నీ మాటలు మాకు ఎంతగానో అవసరం. వర్షం కావాలి, పంటలు పండించేది వర్షం. అందరి హృదయాల్లో నీరు గట్టి ఫలించే కృప చూపమని పరిశుద్ధాత్మ సహాయం మాకు ఎంతో ఉంచినందుకు, మాట్లాడినందుకు మాకు సాయం చేసినందుకు విత్తబడిన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు నీరు కట్టి ఫలించే భాగ్యం ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.